అయోధ్య రాజ్యంలో రాజు దశరథుడు తన నలుగురు కుమారులతో ఆనందంగా జీవించుచుండెను. పెద్ద కుమారుడు శ్రీరాముడు ధర్మస్వరూపుడు, వినయశీలుడు, శౌర్యవంతుడు. ఒకరోజు మహర్షి విశ్వామిత్రుడు అయోధ్యకు విచ్చేశారు. రాజు దశరథుడు మహర్షిని ఘనంగా ఆహ్వానించి సత్కరించాడు. విశ్వామిత్రుడు ఇలా అన్నాడు: మహారాజా, నేను ఒక మహాయాగం నిర్వహిస్తున్నాను. కాని రాక్షసులు యాగాన్ని భంగం చేస్తున్నారు. నీ కుమారుడు రాముడు వచ్చి ఆ రాక్షసులను సంహరించాలి. ఈ మాటలు విన్న దశరథుడు దిగ్భ్రాంతికి గురయ్యాడు. రాముడు ఇంకా బాలుడే. తండ్రిగా అతణ్ణి యుద్ధానికి పంపడానికి మనసు ఒప్పలేదు. అప్పుడు రాజగురు వశిష్ఠుడు ఇలా ఉపదేశించాడు: మహారాజా, రాముడు సాధారణ బాలుడు కాదు. అతడు దైవస్వరూపుడు. విశ్వామిత్ర మహర్షి ఆశీర్వాదంతో రాముడు విజయాన్ని సాధిస్తాడు. వశిష్ఠుడి మాటలు విని దశరథుడు రాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి విశ్వామిత్రునితో పంపించాడు. అలా రామలక్ష్మణులు గురువు విశ్వామిత్రుని వెంట అరణ్య ప్రయాణం ప్రారంభించాడు. ఇది రాముడి జీవితంలో ఒక గొప్ప దివ్య ప్రారంభం.